हम हजकील के बाद दानियल को पुस्तक देखते हैं। హిజ్కియేలు తర్వాత మనం ఎమ్మటే దానియేలు ఒక పుస్తకాన్ని మనం చూస్తాం. दानियल भी एक गुलाम के रूप में नबूकदनेस्सर के राज्य में था। మరి అదే రీతిగా దానియేలు కూడా నెబుకద్నెజరు గారి రాజ్యములో ఆయన ఒక బానిసగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. और वो लोग सोचते होंगे कि हमारा ये देश इज़राइल देश है और हम यहाँ पर गुलाम हैं। వాళ్ళందరూ కూడా ఏమని అనుకుంటున్నారంటే మా దేశం అయితే ఇజ్రాయిల్ దేశము, మేమైతే ఇక్కడ బానిసలుగా ఉన్నాము. कब हमारा देश होगा, कब हम अपने देश को जाएंगे। వారందరూ ఏమని ఆలోచించారంటే మా దేశము మరలా మాకెప్పుడు దొరుకుతుంది, మేము ఎప్పుడు మా దేశానికి వెళ్తాము అని ఆలోచించేవారు. कभी हमारा भी मंदिर होगा, कब हम परमेश्वर की आराधना करेंगे। మనదంటూ ఒక దేవుని మందిరము ఉంటుంది, మేము అక్కడ దేవుని ఆరాధిస్తామని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తున్నారు. कभी हमारे जीवन में शांति आएगी, ఎప్పుడు మా జీవితంలో సమాధానం వస్తుంది. प्यारो ऐसे दुख के समय में, ప్రియులారా అలాంటి యొక్క దుఃఖ భరితమైన సమయంలో जब लोग मंदिर को नहीं जा पाते थे, ఎక్కడైతే వారు మందిరానికి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నప్పుడు पर हजकील को परमेश्वर ने मंदिर का दर्शन दिया। అలాంటి పరిస్థితుల్లో దేవుడు హిజ్కియేలును ఆ ఒక మందిరం ఒక దర్శనాన్ని ఇచ్చాడు. और परमेश्वर ने ये दर्शन को दिया। इस दर्शन में क्रिश्चियन लाइफ, मसीही जीवन की बहुत ही अच्छी गहराई परमेश्वर ने समझाई है। అదే రీతిగా ఈ యొక్క దర్శనములో క్రైస్తవులు ఒక ఆత్మీయ జీవితంలో ఉన్న ఒక లోతులను చాలా చక్కగా అర్థం చేసినట్టుగా మనం కనిపిస్తుంది. जो ये गुलाम लोग थे उनके मन में एक अभिलाषा थी, कब हमारा देश आज़ाद होगा, कब हम हमारे देश में जाएंगे, कब सब लोग शांति से रह पाएंगे। వారి ఇక్కడ అందరూ చెరలో ఉన్నారు, వారందరూ బానిసలుగా ఉన్నారు. అయితే వారిలో ఒక ఆశ ఏముండేనంటే మా దేశం ఎప్పుడు మళ్ళీ మా దేశానికి మేము ఎప్పుడు వెళ్తాం, మా దేశం ఎప్పుడు స్థాపింపబడుతుంది, మా దేవుని మందిరం ఎప్పుడు కట్టబడుతుంది, మేము ఎప్పుడు అక్కడ ఆరాధిస్తామని చెప్పేసి వాళ్ళకు ఆశ ఉండే. और परमेश्वर जैसे उनको समझाते हैं, मैं तुम्हें उत्तर दूंगा, मैं तुम्हें जवाब दूंगा, और वो उत्तर परमेश्वर के मंदिर के द्वारा मिलेगा। నేను మీతో మాట్లాడతాను, నేను మీకు సమాధానం ఇస్తాను. అయితే ఆ ఒక సమాధానం, ఆ మాట, ఆ ఒక వాకు ఎక్కడి నుంచి వస్తుందంటే దేవుని మందిరం నుండి వస్తుందంటారు. यहाँ पर हम देखते हैं हजकील को मंदिर का दर्शन मिला। అదే రీతిగా హిజ్కియేలుని గురించి మనం చూస్తే హిజ్కియేలుకు దేవుని మందిరం ఒక దర్శనం చూశాడు. क्योंकि वो परमेश्वर को प्रेम करता है। ఎందుకు ఆ దర్శనం ఆయన చూశాడంటే ఆయన దేవుని ఎంతో ప్రేమించేవాడు. चाहे पृथ्वी पर का मंदिर उनको नहीं दिखाई देता है, ఇదిగోండి ఈ యొక్క భూమి మీద బహుశా దేవుని మందిరం ఆయనకి కనపడలేని పరిస్థితిలో, मगर मंदिर का परमेश्वर का दर्शन उनको मिलता है। కానీ దేవుని యొక్క దర్శనము మాత్రము దేవుని బిడ్డలారా ఆయనకు కలుగుతుంది మందిరం విషయం. परमेश्वर को प्रेम करने वाला, परमेश्वर की उपस्थिति में रहने वाला हजकील है। చూడండి హిజ్కియేలు దేవుని ప్రేమించేవాడు, దేవుని సన్నిధిలో ఉండాలని కోరుకునేవాడు. और वो सब लोगों को प्रोत्साहित करता है। అదే రీతిగా అలాంటి వ్యక్తి ఏం చేస్తాడంటే అనేకులను ప్రోత్సాహపరుస్తాడు. कि परमेश्वर अपने मंदिर को बनाएगा और उससे एक आशीष का मार्ग खोलेगा। అదే రీతిగా ఈ బానిసలో ఉన్న వారందరికీ కూడా ఆయన అందరికీ ఏం ప్రోత్సహిస్తున్నాడంటే దేవుడు మరలా తన మందిరాన్ని కట్టిస్తాడు, ఆయన మహిమను అక్కడ ఉంచుతాడని. और हजकील को भी पता होगा कि नहीं मालूम नहीं, मगर हम देखते हैं कि फिर नए नियम से परमेश्वर का मंदिर आज पूरी दुनिया में दिखता है। हालेलुया। మన ఇక్కడ మనం చూస్తున్నాము దేవుని బిడ్డలారా, హిజ్కియేలు దాన్ని గ్రహించాడో లేదో కానీ అయితే ఇప్పుడు కొత్త నిబంధనలో మాత్రము దేవుని మందిరము ప్రతి చోట మనకు కనిపిస్తూ ఉంటుంది. और यहाँ पर लिखा है कि परमेश्वर के मंदिर से पानी की धारा निकलती है। అక్కడ మనం చూస్తున్నాము దేవుని మందిరము నుండి ఒక నీటి ఒక వాగులు బయలుదేరినట్టుగా మనం చూస్తున్నాము. सेकंड वर्स के लास्ट लाइन में लिखे हैं, రెండవ ఒక వచనం ఒక చివరి మాటలో ఉన్నది कि वहां से पानी निकला। అక్కడ నుండి నీళ్లు బయలుదేరెను. वो पानी क्या है? ఆ నీళ్లు ఏంటి? वो जीवन का स्रोत है, जीवन का पानी है। అది ఏంటంటే జీవ జలం అది. और वो परमेश्वर हमारे लिए बहाया है। ఆ ఒక దేవుడు మన కోసం ఆయన ఒక నీటిని ప్రవహించాడు. और इसीलिए हम परमेश्वर के मंदिर में आते हैं। అందుకే దేవుని బిడ్డలారా మనం దేవుని మందిరంలోనికి మనం వస్తాం. क्योंकि यहाँ से हमें जीवन मिलता है। ఎందుకంటే ఇక్కడ నుండి మనకు ఆ జీవనాన్ని, జీవము అనేది మనకి ఇక్కడ నుంచి దొరుకుతుంది. एक हम आंखों से देखते हैं सब जीवनों को, అదే రీతిగా మనం కంటితో మనము ఈ జరుగుతున్న యొక్క జీవితాన్ని మనం చూస్తాం. हम जीवंत इस दुनिया को देखते हैं, అదే రీతిగా జీవిస్తున్న ఈ యొక్క లోకాన్ని మనం చూస్తున్నాం. और एक हम आत्मा से देखते हैं परमेश्वर के जीवन को।
అదే రీతిగా మనము మన ఒక ఆత్మ నుండి కూడా మనం చూస్తాము. और जो हमारी आत्मा को बलवान बनाता అదే है రీతిగా మన ఆత్మను బలపరిచేది, और जो परमेश्वर के लिए पवित्र बनाता है అదే రీతిగా మనలను దేవుని కోసం పవిత్రుడిగా చేసేది, और जहाँ परमेश्वर का आशीष वहाँ बहता है, అది ఎక్కడైతే దేవుని యొక్క ఆశీర్వాదము ప్రవహిస్తది, ऐसे लोग प्रभु हमें बनाना चाहते हैं. అట్టి యొక్క వారిగా దేవుడు నిన్ను నన్ను చేయాలని కోరుకుంటున్నాడు. और इसीलिए हम परमेश्वर के मंदिर को प्रेम करके అందుకే మనం దేవుని మందిరాన్ని ప్రేమించి हम संडे प्रभु के भवन में आते हैं ఆదివారం దేవుని మందిరానికి వస్తాం. और हमें आना ही चाहिए మనం రావాల్సిందే. మనం और प्रार्थना में भी आना चाहिए. అదే రీతిగా ప్రార్థనలో కూడా మనం రావాల్సిందే. नए नियम में हम देखते हैं कि शुरू की कलीसिया ने अपने घर को भी प्रभु का मंदिर बना అదే दिया था. రీతిగా కొత్త నిబంధన మన ఆదిమ సంఘములో మనం చూస్తున్నాం, ప్రతి ఇల్లు దేవుని దేవాలయం అయినట్టుగా మనం చూస్తున్నాం. और परिवार साथ में बैठ के परमेश्वर के वचन का मनन करते थे, प्रार्थना करते అదే थे. రీతిగా ఆ ఆదిమ సంఘములో ప్రతి ఇంట్లో ప్రతి కుటుంబం కలిసి దేవుని స్తుతించేవారు, దేవుని వాక్యాన్ని ధ్యానించేవారు. परमेश्वर के दास डैनियल सर ने तो बताया था कि हर रोज प्रार्थना करते थे. మేము డానియల్ జనగమయ్య గారి యొక్క సెమినార్ చూస్తే వారు ప్రతిరోజు ప్రతి ఇంట వాళ్ళు దేవుని ఆరాధించేవారుగా మేము విన్నాం. पर हम संडे संडे आराधना करते हैं. కానీ మనమైతే ఆదివారం ఆదివారం ఆరాధిస్తున్నాం. एनीवे पर हम परमेश्वर के मंदिर को प्रेम करते हैं. ఎట్టి రీతి అయినా ఏదైనా ఇదిగో మనమైతే దేవుని మందిరాన్ని ఎంతో ప్రేమించే వారిగా ये ఉన్నాం. वचन बताता है कि परमेश्वर के मंदिर से परमेश्वर का जीवन का आशीष बहता है. మనం ఈ వచనాలు మనం చూస్తే దేవుని మందిరం నుండి దేవుని యొక్క ఆశీర్వాదాలు ప్రవహిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. आज आप देखेंगे पूरे संसार में परमेश्वर के मंदिर से कितने लोग, कितने परिवार आशीषित हुए हैं. అదే రీతి ఈ రోజు మనం ఈ కాలంలో మనం చూడొచ్చు దేవుని మందిరం నుండి ఎన్ని కుటుంబాలు ఆశీర్వదింపబడ్డాయో. कितने लोग आंसुओं के साथ आते हैं और कुछ सालों में उनकी कहानी प्रभु बदल देते हैं. ఎంతో మంది మనం చూసాము కన్నీళ్లతో దేవుని మందిరానికి వస్తారు, కొద్ది సంవత్సరాల్లోనే దేవుడు వారి జీవితాన్ని ఆనందమయం చేయడం. क्योंकि परमेश्वर के मंदिर में परमेश्वर की उपस्थिति है. ఎందుకంటే దేవుని బిడ్డలారా దేవుని మందిరంలో దేవుని యొక్క సన్నిధి ఉన్నది. हालेलुया. హల్లెలూయా. ये बच्चों को मैं देखता था, इतनी अच्छी प्रभु की आराधना करते हैं. చిన్న పిల్లలు ఉన్నారు ఇక్కడ, వాళ్ళు ఎంతో చక్కగా దేవుని ఆరాధన చేయడం నేను प्रभु చూశాను. को बहुत प्यार करते हैं. నాకు అనిపిస్తుంది వాళ్ళందరూ దేవుడిని ఎంతో ప్రేమిస్తున్నారని. एक भाई भी थे जो बहुत प्रभु को प्रेम करते थे. ఇక్కడ ఒక సహోదరుడు ఉండే దేవుని ఎంతో ప్రేమించేవాడు. एक कॉन्फ्रेंस में वो गए थे. ఒక సహోదరుడు మళ్ళా ఆయన దేవుని ఎంతో ప్రేమించేవాడు. ఆయన ఒక కాన్ఫరెన్స్కి వెళ్ళాడు. और वो कॉन्फ्रेंस में सारे धर्म के अगुवे आए थे. ఆ ఒక కాన్ఫరెన్స్ లో ఏంటంటే అన్ని యొక్క మత పెద్దలు వచ్చారనమాట. हिंदू धर्म के थे, హిందూ ధర్మం నుండి, मुस्लिम के थे, ముస్లిం ధర్మం నుండి, सिख के थे, సిక్ నుండి, बौद्ध के थे, బౌద్ధ నుండి, क्रिश्चियन के थे, క్రైస్తవుల నుండి, ऐसे करके सब धर्म के अगुवे थे. ఆ రీతిగా ఆ కాన్ఫరెన్స్ లో అందరి యొక్క మత పెద్దలు అక్కడ వచ్చి ఉన్నారు. उनके पुस्तक जो धार्मिक पुस्तक है वो भी थे. అక్కడ ఆ కాన్ఫరెన్స్ లో వారి యొక్క మత గ్రంథాలు కూడా అక్కడ ఉన్నాయి. जो आगे टेबल रखा था वहां पर सारे इस धर्म के धार्मिक पुस्तक वहां पर एक के ऊपर एक रखे थे. వాళ్ళందరూ ఇలా కూర్చున్నారు. వారి ఎదుట ఒకదాని మీద ఒకటి అన్ని ఒక పుస్తకాలు పెట్టబడి ఉన్నాయి. और सब लोग आगे बैठे थे. అందరూ వచ్చేసి మీలాగా అలా ముందు వచ్చి కూర్చున్నారు. हिंदू धर्म का पुस्तक गीता रखा है, అక్కడ హిందూ ధర్మ పుస్తకం అయిన గీత ఖురాన్ పెట్టి ఉన్నది. రఖా హై, అక్కడ ముస్లిం వాళ్ళది ఖురాన్, ग्रंथ साहब रखा है, అక్కడ ముస్లిం ఉంది గ్రంథ సాహిబ్. ऐसे मतलब बहुत सारे पुस्तक रखे. ఆ రీతిగా అన్ని పుస్తకాలు అక్కడ పెట్టారు. और सबसे नीचे అయితే అందరికంటే కింద लिखा है बाइबल. అందరికంటే కింద ఏం పెట్టారంటే బైబిల్ పెట్టారు. सबसे नीचे लिखा है बाइबल. అన్నిటికంటే కింద ఉన్న గ్రంథం ఏముందంటే దాన్ని చదివితే బైబిల్ అని రాసింది. क्रिश्चियन के जो बाइबल है सबसे नीचे रख दिया. క్రైస్తవుల బైబిల్ ఏం చేశారంటే అన్నిటికంటే కింద పెట్టారు. पर एक प्रभु का दास जो प्रभु को बहुत प्यार करता है, ఒక వ్యక్తి, నేను చెప్పాను కదా ఒక వ్యక్తి ఇలా కాన్ఫరెన్స్ లో వచ్చాడు కదా, ఆయన దేవుని ప్రేమిస్తాడని చెప్పాను కదా, वो देखते हैं शुरू में ही वो देखते हैं सारे पुस्तक पढ़े, नीचे बाइबल है. ఆయన వచ్చి చూశాడు, అరే అన్ని గ్రంథాలు ఉన్నాయి కానీ అన్నిటికంటే కింద పెట్టారు బైబిల్ అని చూస్తున్నాడు. और उनसे रहा नहीं गया तो वो बाजू वाले भाई को बोलता है. ఆయన తట్టుకోలేకపోయి ఏం చేశాడంటే వచ్చి పక్కన ఉన్న సహోదరుడికి అంటాడు అనమాట, हालेलुया. వచ్చి అన్నాడు అనమాట, హల్లెలూయా అన్నాడు. और बाइबल, मेरा बाइबल सबसे बेस में हमारा बाइबल है. ఆయన ఏమన్నాడంటే మా బైబిల్ అందరికంటే మూలము మా బైబిల్, మా పునాది మా బైబిల్ అని చెప్పేసి అన్నాడు అనమాట. ये सही बात है. అది నిజమైన గ్రంథం, నిజమైన మాట. అదేంటి बाइबल तो बेस है, బైబిలే పునాది, उसी पर सबको खड़ा रहे. దాని మీదే సమస్తము నిలబడి ఉన్నది అనమాట.
तो वो भाई को बड़ा गुस्सा आ गया అక్కడ కూర్చున్న వాడికి చాలా కోపం వచ్చేసింది. क्योंकि वो क्रिश्चियन नहीं था, ఎందుకంటే ఆయన అన్యుడు, క్రైస్తవుడు वो కాడు. तो अन्य धर्मी का था। ఆయన అన్యుడు. वो खड़ा हो गया ఆయన లేచి నిలబడ్డాడు ఆ మాట और చెప్పగానే. उसके और देखा, చూశాడు ఆయన, "हम्म", గుస్సమే కోపం వచ్చింది. आगे गया అవి పోయిండు. और बाइबल लिया, नीचे से అక్కడ కిందలో ఉన్న బైబిల్ నుంచి, కింద నుంచి బైబిల్ తీశాడు, सबसे ऊपर रख दिया, అన్నిటికంటే పైన పెట్టాడు అనమాట. ऐसे करके रख दिया। అన్నిటికంటే పైన పెట్టేశాడు అనమాట. और फिर आया, అప్పుడు వచ్చి उसके बाजू में आया, ఆ ఒక సోదరుడు పక్కన వచ్చి అన్నాడు, ऐसे करके बैठ गया। నవ్వుతూ చూసి ఇలా చూపించి నవ్వుతూ కూర్చున్నాడు అనమాట. तो वो भाई बोलता है, क्रिश्चियन भाई बोलता है, అప్పుడు ఆ ఒక సహోదరుడు, క్రైస్తవ సహోదరుడు అంటాడు, हालेलुया, ఆయన మళ్ళా అన్నాడు హల్లెలూయా అన్నాడు. थैंक यू ब्रदर, సహోదరుడా ధన్యవాదాలు అన్నాడు. हमारा परमेश्वर का वचन सबसे ऊपर होना चाहिए। మా ఒక దేవుని గ్రంథము, మా ప్రభు వాక్యం అందరికంటే పైన ఉండాలన్నది. आपने अच्छा किया, మీరు చాలా మంచి పని చేశారు. मैं भी सोचता था, నేను కూడా అదే అనుకుంటున్నాను. आप परमेश्वर का वचन सबसे ऊपर ही हो है। మా ఒక దేవుని యొక్క వచనము, దేవుని ఏది వాక్యం అందరికంటే పైన ఉన్నది. वो भाई बड़ा गुस्सा में हो गया, అప్పుడు మరలా ఆయనకు చాలా కోపం వచ్చేసి बहुत दुखी हो गया। ఆయన చాలా బాధపడ్డాడు. अरे ये कैसा आदमी है, అరే ఈడు ఎలాంటోడు. फिर से खड़ा हो गया, మళ్ళా లేచిండు. फिर आगे गया, అక్కడ కోపంతో లేచి ఏం చేశాడంటే ఆ పైన ఉన్న बाइबल लिया ఆ బైబిల్ తీశాడు. और थोड़े पुस्तक जो ऊपर ऊपर किया కొన్ని పుస్తకాలు పైన చేశాడు, और बीच में बाइबल को रख, మధ్యలో పెట్టేశాడు అనమాట బైబిల్. और फिर आया మళ్ళా వచ్చాడు. और फिर उसके सामने देखता है, మళ్ళా ఆయన చూసి అన్నాడు, अबे तो वो बोलता है हालेलुया। మళ్ళా ఆయన చూసి నవ్వుతూ, ఆయన ఇలా ఇలా ఎక్కిరిస్తున్నప్పటికీ ఆయన నవ్వుతూ అన్నాడు హల్లెలూయా అన్నాడు. हाँ क्या हुआ? అప్పుడు ఆయన అన్నాడు ఏమైంది అన్నాడు అన్నమాట. तो क्रिश्चियन भाई बोलता है, అప్పుడు ఆ క్రైస్తవ సహోదరుడు అన్నాడు, हमारा बाइबल सबके सेंटर में है। అప్పుడు ఆయన ఏమన్నాడు, మా బైబిల్ అన్నిటికంటే మధ్యలో ఉన్నది. यस, हमारा प्रभु सारी सृष्टि में सेंटर में है। మా ప్రభు ఆ సృష్టిలో మధ్యలో ఉన్నాడు అన్నాడు. हालेलुया, హల్లెలూయా, थैंक यू ब्रदर। బ్రదర్ థ్యాంక్ యూ అండి అని చెప్పేసి అన్నాడు. Then he was so sad, I cannot do anything। అప్పుడు ఆయన ఒక అన్యుడు ఏం చేశాడంటే, అరే చాలా బాధపడి ఇక నేను ఏం చేయలేను అని చెప్పేసి అన్నాడు. आप भी प्रभु को ऐसा प्रेम करते हैं, నిజంగా మీరు కూడా అలా దేవుని ప్रेమిస్తున్నారు కనుక इसलिए जोर से बोलेंगे हालेलुया, హల్లెలూయా చెప్తాం గట్టిగా. प्रभु को महिमा मिले। దేవునికి మహిమ కలుగునుగా. हजकियल भी पर प्रभु का दर्शन देखता है। ఎజికేలు దేవుని దర్శనాన్ని చూస్తున్నాడు ఈడ. और आगे हम पढ़ते हैं तीसरी आयत से, మనం ఇంకా ముందుకు సాగుదాం 3వ వచనం నుండి. तीसरी आयत से हम देखते हैं कि 1000 हाथ वो आगे चला और फिर क्या हुआ कि उसको पानी उसकी घुटी तक आ गया। అక్కడ మనం 3వ వచనాన్ని చూస్తాము. ఆయన 1000 మూరలు ముందు వెళ్ళినప్పుడు ఆ ఒక నీరు ఏదైతే పారింది అన్నామో ఆ నీళ్ళు ఎక్కడి వరకు వచ్చినాయంటే మోకాల వరకు వచ్చినాయి. यस, आप तेलुगु में क्या कहते हैं उसको, ये कहाँ तक आ गया? గుట్నం తక్ नहीं, సారీ చీలమండలం వరకు. ఓకే, పాదాల వరకు. పాదాలు. यस, क्या कहाँ तक आ गया बच्चों? ఎక్కడి వరకు వచ్చినాయి నీళ్ళు పిల్లలు? पानी 1000 हाथ चलेंगे तो कहाँ तक आ गया? మనం 1000 మూరలు నడిచిన తర్వాత ఆ నీళ్ళు ఎక్కడి వరకు వచ్చాయి? పాదాల వరకు. यस, मतलब कहाँ पर आ गया? ये जो है ना, यहाँ तक आ गया, एंकल। ఇక్కడ ఉన్నది కదా ఇది, అక్కడ राइट, वहाँ तक पानी उनको महसूस हुआ। అక్కడ ఎజికేలు ఆ నీళ్ళని అక్కడ వరకు అనుభవించాడు. और फिर 1000 हाथ आगे बढ़े, ఇంకా ఒక 1000 మూరలు ముందు నడిచాడు. तब पानी और बढ़ गया ఆ నీళ్లు మరలా పెరిగిపోయినాయి. और यहाँ घुटनों तक आ गया। ఆ నీళ్లు ఆ మోకాల వరకు వచ్చినాయి. और उनको ज्यादा पानी महसूस हुआ। అప్పుడు అక్కడ ఆయనకు గమనించాడు, ఎక్కువ నీళ్లు ఆయన గమనించాడు. और 1000 हाथ आगे बढ़े, మళ్ళా ఇంకా ఒక 1000 మూరలు ఆయన ముందుకెళ్ళాడు. पानी कमर तक आ गया। అప్పుడు నీళ్లు ఇక్కడ నడుము వరకు వచ్చేసింది. हालेलुया, హల్లెలూయా. और 1000 हाथ आगे बढ़े, ఇంకొక 1000 మూరలు ముందుకెళ్ళాడు. और पानी यहाँ तक आ गया। నీళ్లు ఇక్కడ వరకు వచ్చేసినాయి. और हम डूबने लगे, ऐसी स्थिति तक आ गया। ఇంకా నీళ్ళేమైందంటే ఆయన మునిగసాగాడు అనమాట.
फिर हम जैसे ऐसे लगेगा कि अब हम डूब जाएंगे। ఇప్పుడు ఆయనకి ఎలా అనిపించాడంటే ఇక నేను మునిగిపోతాను అనిపించాడు. कभी आप नदी में जाते हैं ఎప్పుడైనా మీరు నీళ్ళలో వెళితే और आपको पानी दिखता है ఆ సముద్రంలో మీరు వెళ్తే నీళ్ళు కనిపిస్తాయి, तो अच्छा लगता है वहाँ। మీరు అక్కడ నది తీరాన पर जब మంచిగానే हम కనిపిస్తుంది. बहुत ज्यादा अंदर जाते हैं కానీ गहराई में, కొంచెం లోతుగా మీరు వెళ్ళినప్పుడు तो कभी कभी क्या होता है, हम पानी के प्रवाह में खुद हिलने लगते हैं। కదా, అప్పుడు నీళ్ళు ఎక్కువ అయిన తర్వాత లోపల వెళ్ళిపోయిన తర్వాత ఆ నీళ్ళు ఒక ప్రభావంతో మనమే కదులుతూ ఉంటాం అనమాట. ఆ నీళ్ళు మనల్ని కదిలిస్తాయి. और पानी हमें डुबा भी सकता है। మళ్ళీ ఆ ప్రభావం ఏంటంటే మనల్ని ముంచేలాగా కూడా చేస్తుంది. तब हमें पानी का वो सामर्थ्य समझ में आता है। అప్పుడే ఆ ఒక నీళ్ళు ఒక బలము మనకు అప్పుడు అనుభవిస్తాం. మనం पूरे पूरे जहाज पानी उठा लेता है। మీరు ఆ నీళ్ళు మీరు ఎప్పుడైనా చూసారా, ఒక పెద్ద పెద్ద ఓడలను కూడా ఆ నీళ్లు ఎత్తి పాడేస్తాయి. और ये परमेश्वर का वचन परमेश्वर के जीवन का रहस्य समझाते हैं। ఈ యొక్క దేవుని యొక్క వచనము దేవుని బిడ్డలారా దేవుని యొక్క రహస్యాన్ని మీకు తెలియజేస్తుంది. आने वाले लोग परमेश्वर के मंदिर से ऐसे आशीषित होंगे। దాని అర్థం ఏంటంటే రాబోయే కాలంలో దేవుని ద్వారా దేవుని బిడ్డలు ఆ రీతిగా దీవింపబడతారన్నమాట. जो थोड़ा विश्वास करेंगे, ఎవరైతే కొంచెం విశ్వాసం ఉంచుతారో वो थोड़ा भी अनुभव पा सकेंगे। కొంచెం విశ్వాసం ఉంచిన వారు కొంచెం ఒక అనుభవాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు. एक प्रभु के दास ने कहा है, ఒక చిన్న ఒక దేవుని సేవకుడు రీతిగా అన్నాడు, प्रभु यीशु पर, యేసుక్రీస్తు యందు, उद्धारकर्ता प्रभु यीशु पर రక్షకుడైన యేసుక్రీస్తు యందు विश्वास करेंगे, थोड़ा विश्वास करते हैं, మీరు కొంచెమైన విశ్వాసం ఉంచిన ఎడల फिर भी आप स्वर्ग का आशीष पाते हैं। అయినను మీరు స్వర్గము యొక్క ఆశీర్వాదాన్ని आप పొందుకుంటారు. अनंत जीवन का आशीष पाते हैं। మీరు ఆ ఒక నిత్య జీవాన్ని మీరు పొందుకుంటారు. पर आप बड़ा विश्वास करेंगे, మీరు మరి ఎక్కువ దేవుని యందు విశ్వాసం ఉంచిన వారైతే स्वर्ग आपके पास आ जाएगा। పరలోకాన్ని మీ యొద్దకు వచ్చేలాగా పరలోకాన్ని మీరు అనుభవిస్తారు. हालेलुया। హల్లెలూయా. शुरू में जब थोड़ा सा वो शुरू किया था, विश्वास की जो सफर शुरू किया, पानी सिर्फ यहाँ तक आया था, घुटी तक था। ఆ ఒక విశ్వాస ప్రయాణాన్ని ఆయన ఎప్పుడైతే ప్రారంభించాడో నీళ్లు అక్కడ ఏందంటే చీల మండల వరకు వచ్చినట్టుగా. और उनको पता चला कि है प्रभु है और परमेश्वर हमें जवाब देते हैं, परमेश्वर हमारी प्रार्थना सुनते हैं और परमेश्वर की उपस्थिति है। ఆయన ఎప్పుడైతే అది ఆ ఒక నీళ్లను అనుభవించాడో ఆయనకి ఇంకా విశ్వాసం పెరిగింది. అవును దేవుడు ఉన్నాడు, దేవుడు మన ప్రార్థన వింటాడు, ఎస్ దేవుడు ఉన్నాడు అని చెప్పేసి ఆయన ఆ ఒక దేవుని అనుభవించడం ప్రారంభించాడు. हालेलुया। హల్లెలూయా. और आगे बढ़े, ఆయన ఇంకా ముందుకు సాగాడు. और 1000 हाथ आगे बढ़ गए, ఇంకొక 1000 మూరల ముందుకు और వెళ్ళినప్పుడు पानी घुटनों तक आ गया। ఆ నీళ్లు ఇక్కడ మోకాల వరకు వచ్చినాయి. अभी उनको और पता चला, అప్పుడు ఆయనకి ఇంకా అర్థమైంది, ये हमारा परमेश्वर ही सच्चा परमेश्वर है, మన ప్రభువే నిజమైన ప్రభు అని చెప్పేసి ఆయనకు అర్థమైంది. और सही में वो हमारा जीवन के साथ संबंध बनाना चाहते हैं, हमसे बात करते हैं। ఆ దేవుడు మనతో ఆ ఒక సంబంధాన్ని ఏర్పరచాలని కోరుకుంటున్నాడు. यस। और परमेश्वर हमसे कितना प्रेम करते हैं। దేవుడు దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడు. परमेश्वर के प्रेम में वो आगे बढ़ सके, తద్వారా మనము దేవుని బిడ్డలారా దేవుని ప్రేమలో ఇంకా మనం ముందుకు సాగాలి. और 1000 हाथ आगे बढ़े, ఇంకా ఒక 1000 మూరలు దేవుని యొక్క సన్నిధి మనం ముందుకు और సాగాలి. प्रार्थना में आगे बढ़े, మనం ఇంకా 1000 మూరలు దేవుని యొక్క ప్రార్థనలో ఎదగాలి. और प्रभु की आराधना में आगे बढ़े, మనం దేవుని స్తుతిలో మనం ఇంకొక 1000 అడుగులు ముందుకు వెళ్ళాలి. उपवास रखे परमेश्वर के चरणों में आ गए, ప్రభు సన్నిధిలో ఇదిగోండి మనం ఉపవాసముతో ఉండాలి. परमेश्वर की गहराई के दर्शन मिले, మనం దేవుని యొక్క లోతైన దర్శనాలు మనం పొందుకోవాలా. क्योंकि हमारा परमेश्वर जीवित परमेश्वर है। ఎందుకంటే దేవుని బిడ్డలారా మన దేవుడు సజీవుడైన దేవుడు. हालेलुया। హల్లెలూయా. और 1000 हाथ आगे बढ़े, ఇంకొక 1000 మూరలు మనం ముందుకు వెళ్ళాలి. कैसे ऐसे प्रभु के दास लोग हैं, हजकीएल जैसे, ఏ రీతిగా ఈ యొక్క ఇజికేల్ లాంటి దేవుని సేవకులు ఏ రీతిగా ఉన్నారో, दानियल जैसे प्रभु के दास हैं। దానియేలు లాంటి దేవుని సేవకులు. पहले 6 अध्याय में हम देखते हैं दानियल राजा की सेवा करता था। మనం దానియేలు గ్రంథం 6 అధ్యాయాల వరకు చూస్తాము. ఆయన దానియేలు ఏది రాజ సేవ చేసినట్టుగా మనం చూస్తున్నాం. आज के 6 अध्याय में हम देखते हैं, అక్కడ బ్యాటరీస్ అయిపోయినాయి చూడు. త్వరగా
थैंक यू, हालेलुया। फिर 1000 हाथ आगे बढ़े। दानियल के पास थे। दानियल के बारे में हम देखते हैं कि दूसरे जो 6 अध्याय हैं वो परमेश्वर राजाओं के राजा की सेवा में बैठ गए। మనం చూస్తున్నాం 1 నుంచి 6 అధ్యాయాలు మనం చూస్తే ఆయన ఆ రాజుల సేవ చేశాడు. దాని తర్వాత రాజాది రాజైన ఆయన పాదాల దగ్గర కూర్చున్నాడు. और परमेश्वर ने उनको बहुत बड़े बड़े अंत के समय के दर्शन दिए। అప్పుడు దేవుడు పెద్ద పెద్ద దర్శనాలు అంటే ఏది యుగ సమాప్తి ఒక దర్శనాలు చూపించినట్టుగా మనం చూస్తున్నాం. कितने महान परमेश्वर है। మన ప్రభు ఎంత గొప్ప దేవుడు. जब मैं एक जवान लड़का था, जैसे ये भाई बजाते थे, ఇప్పుడే తమ్ముడు డేవిడ్ ఇప్పుడు కాంగో కొట్టేది చూసాడా, నేను ఆ వయసులో ఉన్నప్పుడు, डेविड, मैं जब आपकी उम्र में था, డేవిడ్ చూడు నేను నీ వయసులో ఉన్నప్పుడు परमेश्वर ने मुझे एक दर्शन दिया। దేవుడు నాకు అప్పుడు ఒక చిన్న దర్శనం ఇచ్చాడు. मैं प्रभु को बहुत प्रेम करता था, నేను దేవుని చాలా ప్రేమించేవాడిని, आज भी करता हूँ। ఈ రోజు కూడా చేస్తాను. और उस समय परमेश्वर के मंदिर में मैं बड़े भाव से आता था। అప్పుడు నేను దేవుని మందిరంలో ఎంతో ఉత్సాహంతో एक వచ్చేవాడిని. सामान्य विश्वासी के रूप में आता था। అప్పుడు దేవుని మందిరంలో నేను వచ్చేవాడిని, ఒక సామాన్యమైన విశ్వాసి లాగా వచ్చేవాడిని. मगर मन से प्रभु को बहुत प्यार करता था। ఒక సామాన్యమైన విశ్వాసి లాగా వచ్చేవాడిని, కానీ దేవుని నేను మనసుతో దేవుని చాలా ప్రేమించేవాడిని. परमेश्वर ने मेरे हृदय के प्रेम को देखा, దేవుడు నా ఒక హృదయంలో ఉన్న ప్రేమను చూశాడు నాలో. बहुत अच्छा दर्शन दिया। అప్పుడు నాకేం చేశాడు, మంచి దర్శనం ఇచ్చాడు. मैंने एक नदी को देखा, నేను అక్కడ ఒక సముద్రాన్ని చూశాను. और उस नदी में ఆ ఒక సముద్రంలో कुछ लोग पानी में जैसे आनंद कर रहे थे। అక్కడ చూశాను, అక్కడ నీళ్ళలో వాళ్ళు ఆడుకుంటున్నారు, ఆనందిస్తున్నారు. मैं भी उसमें था, నేను కూడా దాంట్లో ఉన్నాను. और कुछ लोग बहुत अंदर थे, ఇంకా కొందరిని చూశాను, వాళ్ళు చాలా లోతులో ఉన్నారు. उनको तैरना आता था, వాళ్ళని చూశాను, వాళ్ళు బాగా అక్కడ स्विमिंग करते थे, వాళ్ళు స్విమ్మింగ్ చేస్తున్నారు. और वो उनको भी आनंद मिलता था, వాళ్ళు ఆ దాంట్లో కూడా వాళ్ళు ఎంతో ఆనందిస్తున్నారు. और वो चिल्लाते थे, వాళ్ళు అక్కడ గట్టి గట్టి అరిచేవారు అనమాట. हे शिरीष, నన్ను అరుస్తున్నారు అనమాట, శిరీష్ అని, अंदर आ जा, వచ్చాయి ఇక్కడ లోపల వచ్చాయి అనేవారు. बहुत मजा आएगा अंदर, లోపల వచ్చాయి, ఇక్కడ నీళ్ళు చాలా ఉన్నాయి, ఇక్కడ చాలా ఆనందం ఉంటది అన్నారు. कुछ लोग बाहर थे नदी के, కొందరు ఆ నీళ్ళు బయట ఉన్నారు, కొందరు क्योंकि जो समर का धूप बहुत था, అక్కడ ఏది ఎండ బాగుంది కాబట్టి, तो वो रेत जो है ठंडी थी और वहां पर बैठे थे, అక్కడ ఏదంట ఇసుక చల్లగా ఉన్నప్పుడు అందరూ ఆ ఇసుక మీద కూర్చున్నారనమాట. और पानी का ठंडा पवन उनको लगता था, अच्छा लगता था। సో అక్కడ ఏంటంటే నీళ్లు మళ్ళీ దాని గాలి వాళ్ళకు చాలా చక్కగా అనిపించి అక్కడ వాళ్ళు ఆ ఇసుకలో కూర్చున్నారు. और सब लोग पानी में आनंद करते, वो देख के भी आनंदित होते थे। కొందరు ఏంటంటే నీళ్ళు ఆనందిస్తున్నారు, కానీ వాళ్ళు మాత్రం అక్కడ చూసి ఆనందిస్తున్నారు. ऐसे सभी लोगों को बहुत अच्छा लग रहा था। ఆ రీతిగా చూసే వాళ్ళకి, అక్కడ తీరంలో ఉన్న వారికి, లోతులో ఉన్న వారికి అందరికి కూడా మంచిగా అనిపిస్తుంది. परमेश्वर ने मुझे ये दर्शन दिया దేవుడు నాకు ఈ దర్శనం ఇచ్చాడు कि जो अंदर लोग थे, ఎవరైతే లోపల ఉన్నారో, जो तैर रहे थे, ఏదైతే నీళ్ళు లోతులో అక్కడ ఏదైతే ఈదుతున్నారో, ये सारा दर्शन के बाद वो मुझे चिल्ला के मेरे नाम को पुकार के कहे, शिरीष। అక్కడ వాళ్ళు నీళ్ళు లోతులో ఉండి వాళ్ళు చక్కగా ఈదుతూ ఆ శిరీష్ అని నన్ను ఎప్పుడైతే పిలిచారో, అరే రా అని చెప్పేసి నన్ను పిలుస్తున్నప్పుడు, वहाँ क्या कर रहे हो, అరే అక్కడేం చేస్తున్నావు, లోపల వచ్చేయి. मैं बोला, मुझे पानी उछालना बहुत अच्छा लगता है। అక్కడ చిన్న నీళ్ళలో ఉన్నాయి, అక్కడ ఏంటంటే ఈ తీరాన్ని నేను ఏం చేస్తున్నాడు, నీళ్ళను ఇట్లా పారవేస్తూ నాకు ఇక్కడ जाने- బాగుంది అంటున్నా. मुझे अंदर जाने का डर लगता है, मुझे यहीं पर बहुत मजा आता है। నేను అన్నాను, లేని రోజులో అక్కడ లోపల రావడానికి నాకు భయం వేస్తుంది, నాకు ఇక్కడే బాగుంది, నాకు ఇక్కడ మంచిగా और అనిపిస్తుంది. यहाँ पर बहुत सारे लोग हैं, तो मुझे उनके साथ मस्ती करना अच्छा ఈ लगता నాతో పాటు కూడా చాలా మంది ఉన్నారు, నేను వాళ్ళతో పాటు ఆడుకుంటానని చెప్పేసి అన్నాను. है। पर जो अंदर थे, లేకిన్ కానీ లోపల ఎవరైతే ఉన్నారో उन्होंने कहा, వారేమన్నారంటే, अंदर आ जा, అరే లోపల వచ్చేయి. यहाँ पर गहराई में जो मजा है वो बहुत ही अद्भुत है। ఏదే నువ్వు లోపల వచ్చేయి, ఇక్కడ ఈ నీటి లోతులో ఎంత ఆనందం ఉన్నదో అక్కడ లేదు అన్నారు. और मैंने कहा, मुझे तैरना नहीं आता, నేనన్నాను, అమ్మో లేదు నాకు ఏది ఈదడం రాదు అన్నాను. अब मैं अंदर आऊंगा तो डूब जाऊंगा। లోపల నేను వస్తే నేను మునిగిపోతా. तो उन्होंने मुझे कहा, వారు నాకేమన్నారంటే, या ऊपर से कुछ आवाज आया, అక్కడ పైనుంచి నాకు ఒక శబ్దం వచ్చింది, शिरीष, శిరీష్ ये पानी
ఈ నీళ్లు जीवन का जल है, ఈ జీవ జలం ఇది, ये डुबाने वाला पानी नहीं है। ఇది ముంచేసే నీళ్లు కాదు అన్నారు. చెప్పకూడదా? जब तुम अंदर आओगे నువ్వు ఎప్పుడైతే లోపల వస్తావో ये पानी तुम्हें उठाएगा ఈ ఎప్పుడైతే నువ్వు లోపల వస్తావు ఈ నీళ్లు నిన్ను और तुम లేపుతుంది. गहराई से परमेश्वर के मर्म को समझ నువ్వు पाओगे। ఇంకా లోతుగా దేవుని యొక్క మర్మాలను తెలుసుకుంటావు. हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. परमेश्वर गहराई में आने के लिए हजकीएल को कहते हैं, ఎజికేలును దేవుడును లోతులోనికి రమ్మని చెప్పేసి దేవుడు పిలుస్తున్నాడు. धन्यवाद प्रभु का, దేవునికి స్తోత్రం కలుగును గాక. हालेलुया। హల్లెలూయా. भजन संहिता మరొకసారి 46, కీర్తనలు మనం దిద్దాము. 46వ కీర్తన, भजन संहिता 46:4 46వ కీర్తన 4వ వచనం. कोई पढ़ेंगे? ఎవరైనా చదివితే సంతోషం. ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణము, సర్వోన్నతి మందిరపు పవిత్ర స్థలమును సంతోషపరచుచున్నవి. हालेलुया। హల్లెలూయా. ये परमेश्वर के पवित्र स्थान में से निकला हुआ जीवन का जल है, नदी है। ఇక్కడ మనం చూస్తున్నాము దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధి నుండి పారుచున్న ఒక చక్కటి నదిని మనం చూస్తున్నాం. ये इस मसीह जीवन को दर्शाता है। ఇది దేవుని బిడ్డలారా క్రైస్తవ ఒక జీవితాన్ని ఇక్కడ సూచిస్తుంది. प्रभु यीशु मसीह संसार में आए, యేసుక్రీస్తు ప్రభు వారు ఈ యొక్క లోకంలోనికి ఆయన వచ్చాడు. उन्होंने कहा मैं तुम्हें जीवन देने के लिए, बहुतायत का जीवन देने के लिए आया हूँ। నేను ఎందుకు వచ్చానంటే ఇదిగో మీకు నిత్య జీవం ఇవ్వడానికి వచ్చాను అన్నాడు ఆయన. ये जीवन की नदी लेके प्रभु यीशु आए, ఈ యొక్క జీవ ఒక నదిని తీసుకొని ఆయన ఈ యొక్క हम లోకంలోనికి सब వచ్చాడు. उसमें से पीते हैं మనం అందరం దానిలో నుండి మనం తాగాలున్నది. और हमारा जीवन आनंदमय हो जाता है। అప్పుడు మన జీవితము ఆనందమయమైతది. संसार का आनंद थोड़े समय के लिए है, ఈ యొక్క సంసారంలో ఉన్న ఈ యొక్క ఆనందం కాసేపు వరకే. आंखों का आनंद थोड़े समय के ఈ लिए యొక్క है। కళ్ళ నుంచి చూసే ఆనందం కాసేపు వరకే. कई बार वो धोखा देता है, కానీ అలాంటి యొక్క ఆనందము మనకు మన జీవితాల్లో కొన్నిసార్లు అది మోసపరుస్తుంది. मगर यीशु का जीवन सच्चा आनंद देता है। కానీ యేసు క్రీస్తు యందు జీవించే జీవితము నిజమైన ఆనందం ఇస్తుంది. वो पवित्र आनंद देता అది है, పరిశుద్ధమైన ఆనందం మీకు కలగజేస్తుంది. जो हमें बलवान बनाता है। అది మనలను బలవంతునిగా చేస్తుంది. भजन संहिता 92 మనము 92 92వ కీర్తన మనం ఒకసారి చూస్తే, भजन संहिता Psalm 92 మనము 92వ కీర్తన మనం చూస్తే 13-14 అక్కడ 13-14 వచనాలు. నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణంలో వర్ధిల్లుదురు. నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనం లేదనియు ప్రసిద్ధి बस చేయుటకై 13-14 yes. वो भजन Psalm 92 13-14 राइट, Yeah, yes. जो परमेश्वर के मंदिर में बोए गए हैं, ఎవరైతే దేవుని మందిరములో నాటబడి ఉన్నారో they have set their life in the temple of God. వారు దేవుని యొక్క వారి యొక్క జీవితాన్ని దేవుని యొక్క మందిరములో వాళ్ళు अपने చేసి मन ఉన్నారు. को परमेश्वर के मंदिर में सेट किया है। వారి యొక్క మనసును దేవుని మందిరములో వాళ్ళు సెట్ చేసేయారన్నమాట. मेरा जीवन प्रभु के मंदिर के लिए है। నా జీవితము దేవుని మందిరం కోసమే ఉన్నది. मैं परमेश्वर को प्यार करता हूँ, నేను దేవుని ఎంతో ప్రేమిస్తున్నాను. मैं परमेश्वर के वचन को प्यार करता हूँ, దేవుని యొక్క వాక్యాన్ని నేను ఎంతో ప్రేమిస్తాను. मैं परमेश्वर की संगति को प्यार करता हूँ, దేవుని యొక్క సన్నిధిని నేను ఎంతో ప్రేమిస్తున్నాను. वो पवित्र जीवन को मैं चाहता हूँ। అలాంటి పవిత్రమైన జీవితాన్ని నేను ఆశిస్తున్నాను. वो परमेश्वर का जीवन का आशीष पाते हैं అట్టి వారే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని और పొందుతారు. उनका जीवन खिलने लगता है అట్టి వారి జీవితము ఇదిగోండి మువ్వ వేస్తది, అది ఫలిస్తది. और उनको आनंद मिलता है। అట్టి వారి యొక్క జీవితంలో వారు ఆనందాన్ని అనుభవిస్తారు. उनके परिवार को प्रभु आशीषित करता है। వారి యొక్క కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు. कई लोग परमेश्वर की कलीसिया में बहुत दुखों में आते हैं। ఎందుకంటే దేవుని బిడ్డలారా చాలా మంది దేవుని మందిరంలో చాలా దుఃఖంతో వస్తారు. कई लोग परमेश्वर के विश्वास में आते हैं, इतने बोझ को लेके आते हैं। చాలా దేవుని యొక్క సన్నిధిలో వాళ్ళు విశ్వాసంలో ఎప్పుడైతే వస్తారో అనేక భారాలు మోసుకుంటూ వాళ్ళు వస్తారు. कई लोग परमेश्वर के मंदिर में आते हैं, पाप से भरे हुए जीवन को लेके आते हैं। వారు దేవుని యొక్క సన్నిధిలో వారు కొందరు వచ్చినప్పుడు వారు పాపభరితమైన జీవితం
జీవితాన్ని మోసుకొని వస్తారు. शैतान ने उनके जीवन को बर्बाद कर दिया. సాతాను ఏం చేశాడంటే వారి జీవితాలను పాడు చేసేసాడు. शैतान ने उनके जीवन को, परिवार को घायल कर दिया. వారి యొక్క కుటుంబాన్ని ఆయన ఏం చేశాడంటే గాయపరిచేశాడు. उनको शांति नहीं है. ఆ ఒక సాతాను ఏం చేశాడంటే వారి జీవితంలో శాంతిని తీసేశాడు. वो शांति से सो नहीं వారు सकते. సమాధానంతో వాళ్ళు పండుకోలేని పరిస్థితి వాళ్ళది. परिवार में कोई सुख नहीं दिखता వారి है. యొక్క కుటుంబంలో వారికి ఎలాంటి సంతోషం వాళ్ళకి मुझे కనిపిస్తలేదు. जीवन में कोई सुख नहीं दिखता వారి యొక్క है. జీవితంలో సంతోషమైన మాట లేదు. मगर यीशु, కానీ యేసయ్య, जब यीशु के मंदिर में आते हैं, కానీ ఎప్పుడైతే అట్టి వారు యేసు जो క్రీస్తు यीशु మందిరంలో पर వస్తారో, विश्वास करते हैं, యేసు క్రీస్తు యందు విశ్వాసం ఇస్తారో, ये जीवन का जल मिलता है వారికి ఈ యొక్క జీవ జలము వాళ్ళకి और वो దొరుకుతది. तृप्त होते हैं. వారు తృప్తి పరచబడతారు. उनकी परिस्थिति बदलने लगती వారి है. పరిస్థితులు మారుతాయి. उनको शांति मिलती है. అటు వారికి సమాధానం దేవుడిస్తాడు. और परमेश्वर के मंदिर में దేవుని మందిరములో आनंद मिलता है. వారికి ఆనందము దొరుకుతది. और वो परमेश्वर के लिए गवाह बन जाते हैं. వారు అట్టి వారు దేవునికి సాక్షులై ఉంటారు. हालेलुया, హల్లెలూయా, हालेलुया. హల్లెలూయా. परमेश्वर ऐसे जीवन बदल देते हैं. ఆ రీతిగా దేవుడు అనేకుల జీవితాలు ఈ రీతిగా మారుస్తాడు. यशाया యెషయాలో 43. 43వ అధ్యాయాన్ని మనం చూస్తే, आइसाया 43 యెషయా 43వ అధ్యాయము एंड 19 से पढ़ेंगे. 19, 20. 19, 20 వచనాలు. 20, 21. यशाया 43, 43, 19, 20, 21. 19, 20, 21. Yes, please. ఆ, నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. ఆ, ఇప్పుడే అది మొలుచును. ఆ, మీరు దాన్ని ఆలోచింపరా? ఆ, నేను అరణ్యములో త్రోవ కలుగజేయుచున్నాను. ఆ. ఎడారిలో నదులను పారజేయుచున్నాను. నేను ఏర్పరచుకున్న ప్రజలు త్రాగుటకు అరణ్యంలో నీళ్లు పుట్టించుచున్నాను. ఎడారిలో నదులు కలుగజేయుచున్నాను. అడవి జంతువులను, అడవి కుక్కలను, నిప్పుకోళ్లను నన్ను గనపరచును. నా నిమిత్తము నేను నిర్మించిన జనులు స్తోత్రమును ప్రచురము చేయుదురు. చాలు. हालेलुया. హల్లెలూయా. उनकी जीवन की कहानी को परमेश्वर बदल देते हैं. చూడండి, మనం ఇక్కడ చూస్తాము ఆ దేవుడు వారి యొక్క జీవితాన్ని మార్చేసినట్టుగా. जीवन में सूखापन है. వారి యొక్క జీవితంలో ఏంటంటే ఎండిన పరిస్థితి. एक पेड़ समझ लो ఒక చెట్టు అనుకోండి, जिसमें पत्ते भी गिर गए, ఆ ఒక చెట్టు ఒక ఆకులన్నీ రాలిపోయినాయి. डाली सूख गई है, ఆ ఒక ఏది కొమ్మలన్నీ ఎండిపోయినాయి. पूरा पेड़ काला जैसा हो ఆ गया. ఒక చెట్టు అంతా నల్లగా అయిపోయింది. उसमें ऐसा लगता है अभी वो गिर जाएगा. ఇప్పుడు దాన్ని చూస్తే ఎలా అనిపిస్తుంది అంటే పడిపోతుంది ఇది पर చెట్టు. परमेश्वर बारिश को लाता है. దేవుడు ఏం చేశాడంటే ఒక వర్షాన్ని తీసుకొచ్చాడు. ओ परमेश्वर एक नदी के पानी को लाता है. దేవుడు ఒక నీళ్లను ఆ ఒక చెట్టు వైపు वो తీసుకొస్తాడు. पेड़ में नया जीवन आता ఆ है. ఒక చెట్టులో కొత్త జీవాన్ని వస్తది. उसके जो रूट्स है उसमें पानी और पोषण मिलता है. అక్కడ ఆ నీళ్ళ ద్వారా ఆ ఒక చెట్టు ఒక వేర్లకు బలము దొరుకుతది. छोटे छोटे हरे पत्ते दिखने लगते हैं. తద్వారా ఆ చెట్టుకు, Hallelujah. ఎండిపోయిన చెట్టుకు చిన్న చిన్న ఒక చిగురును మీరు ओ చూస్తారు. पेड़ में जान आती है. ఆ ఒక చెట్టులో జీవం వస్తది. धीरे धीरे करके ఇది మెల్లగా మెల్లగా वो बड़ा अच्छा पेड़ बन जाता है. మరలా ఆ చెట్టు ఏమైందంటే మెల్లగా हरा పెద్ద भरा చెట్టుగా पेड़ बन जाता है. పచ్చని చెట్టు. हालेलुया, హల్లెలూయా. ऐसा परमेश्वर का जीवन है. అట్టి రీతిగా దేవుని జీవితం ఉన్నది. उस దేవుని బిడ్డలారా, पेड़ में फल आने लगते हैं. ఆ ఒక్క చెట్టులో మళ్ళా ఫలాలు వస్తాయి. हालेलुया, హల్లెలూయా. परमेश्वर का धन्यवाद. దేవునికి స్తోత్రం. हालेलुया. హల్లెలూయా. हजकेल के समय में, ఎజికేలు యొక్క కాలంలో కూడా, दुख के समय में దుఃఖ ఒక సమయంలో परमेश्वर ने उत्तर दिया, దేవుడు ఆయనతో మాట్లాడాడు. मैं जीवन दूंगा, నేను నీకు మరలా జీవం ఇస్తాను. सूखे जीवन को हरा भरा बना ఆ दूंगा. ఒక ఎండిన పరిస్థితిని నేను పచ్చని పరిస్థితిగా మారుస్తాను. आज पूरा संसार उसका फल आशीष पा रहे हैं. ఈ రోజు ఆ ఒక ఫలాన్ని మనం అందరం పొందుకుంటున్నాము. ऐसा परमेश्वर का जीवन है. మన అట్టి రీతిగా ఇదిగోండి దేవుని యొక్క ప్రణాళిక ఉన్నది. जब मैं छोटा था, నేను ఎప్పుడైతే చిన్నగా ఉన్నప్పుడు, जैसे ये बच्चे हैं, ఇదిగోండి ఇక్కడ చిన్న పిల్లలు ఉన్నారుగా, వాళ్ళగా मेरे मम्मी डैडी दोनों जॉब करते हैं నేను, మా తల్లి తండ్రి ఇద్దరు పనిచేసేవారు. और मैं और मेरा भाई दोनों घर पे रहते. నేను మా ఒక సహోదరుడు ఇద్దరు కలిసి ఇంట్లో ఉండేవాళ్ళం.
तो हम लोग हमेशा खेलते रहते। మేమిద్దరం ఎప్పుడు ఆడుకునే వాళ్ళం అనమాట. पहले के टाइम में, आज के तो मोबाइल में सब लोग खेलते हैं। అప్పుడు ఆ రీతిగా ఆడుకునేది. ఇప్పుడు అందరు పిల్లలందరూ మొబైల్లోనే टाइम में ఉంటున్నారు. सब लोग बाहर खेलते। మా కాలంలో అయితే పిల్లలందరూ బయటే ఆడుకునేవారు. और मैं उसमें छोटा था, मुझे तो बाहर ही खेलना बहुत अच्छा लगता। నేను ఇంకా చిన్నగా ఉండే కాబట్టి నేను ఇంకా బయట ఆడడం నాకు చాలా ఇష్టంగా ఉంటుంది. स्कूल में जाना भी अच्छा नहीं लगता है। అస్సలు స్కూల్ పోవడం అంటే నాకు అస్సలు ఇష్టం ఉండేది కాదు. स्कूल का एक बैग रहता है, నాకు స్కూల్ బ్యాగ్ ఉండేది. वो स्कूल का टाइम होगा वो उठाने का और फिर स्कूल जाने का। స్కూల్ టైం అయిపోతే బ్యాగ్ లేపాలి, స్కూల్కి వెళ్ళాలి. लास्ट बेंच पे बैठने का, నేను లాస్ట్ బెంచ్ మీద కూర్చోవాడిని. क्योंकि हाइट भी बड़ा है। క్యూంకి హైట్ కూడా ఉండేవాడిని. मास्टर साहब को तो अच्छा है, वो आगे बैठ सकते हैं। నా హైట్ అయితే కరెక్ట్ ఉంది, నేను ముందు కూర్చోవచ్చు. मेरे को पीछे बैठा है। పొడున్నా కదా, నన్ను వెనకాల కూర్చోబెట్టేవారు అన్నమాట. पूरा 5 घंटे क्या पढ़ाया कुछ समझ में नहीं आया। నేను వెనకాల కూర్చునేవాడిని కాబట్టి 5 గంటలు ఏం చదివించేవారు నాకు అసలు ఏం అర్థమయ్యేది కాదు. इसके फलस्वरूप फिर मैं कोई होमवर्क भी कभी नहीं करता। నేను అసలు హోంవర్క్ కూడా చేసేవాడిని కాదు. हर टाइम मुझे मार पड़ता है। ప్రతిసారి నన్ను కొట్టేవారు. हाँ, ये दोनों हाथ को तो सब मार मार के ही बड़ा किया है। ఇంత పెద్ద చేతులు ఎందుకున్నాయంటే కొట్టి కొట్టి ఇంత పెద్ద చేతులు చేశారు వాళ్ళు. और जब एग्जाम आता है, ఎప్పుడైతే ఎగ్జామ్ వస్తుందో कुछ पढ़ा नहीं। అసలు నేను ఏం చదివాన్ని కాదు. गुजराती में గుజరాత్లో 4 मार्क्स, గుజరాత్ లాంగ్వేజ్ లో 4 మార్కులే. 40 में से 4 मार्क्स। 40లో 4 మార్కులే వచ్చాయి. मैथ्स में మ్యాథ్స్ లో 2 मार्क्स, 2 మార్కులు. 40 में से। 40లో और विज्ञान में, ఒక ఇంగ్లీష్ లో, సైన్స్ లో साइंस में 6 मार्क्स। 6 మార్కులు. और हिंदी अच्छा नहीं आता, హిందీ అసలు నాకు అసలు సరిగా వచ్చేది కాదు. अच्छा लगता नहीं था, అసలు నాకు ఇష్టం ఉండేది కాదు. 0 मार्क्स। 0 వచ్చేది అన్నమాట. फिर भी मैं सोचता था, అయినను నేను అనుకునేవాడిని मेरे पीछे जो लड़का बैठता है बाजू में, నా ప్రక్కన ఎవరైతే అబ్బాయి కూర్చుంటాడో उसको थोड़ा मेंटल प्रॉब्लम था। ఆయన కొంచెం ఒక మెంటల్ లాగా और ఉండేది. उसका उससे ये सलाइवा निकलता था, ఈ రీతిగా ఆ ఒక ఏది నీళ్లు గారేదన్నమాట. उसके सब में 0 आते। ఆయనకైతే అన్ని దాంట్లో 0 వచ్చేది. मैं सोचता था నేను అనుకునేవాడిని मैं उससे तो अच्छा हूँ। వీడికంటే నేను బాగున్నాను అనుకునేవాడిని. प्रभु धन्यवाद। దేవునికి స్తోత్రం. ऐसा तो नहीं, प्रभु धन्यवाद नहीं, पर अच्छा है मेरा। साइंस में एक क्वेश्चन था, నాకు సైన్స్లో ఒక క్వశ్చన్ ఉండేది. आज भी मुझे याद है। అది ఈ రోజు కూడా నాకు గుర్తుంది. जब पेड़ पर से एक फल गिरता है, చెట్టు నుండి ఒక ఫలము కింద పడితే वो जमीन पर गिरता है। ఆ పండు ఎక్కడ పడుతుంది? భూమి మీద పడుతుంది. रीजन, उसका कारण क्या है? దాని యొక్క కారణం ఏంటి కింద పడడానికి? मैं कुछ पढ़ा नहीं था, నాకేం తెలియదు. तो मैं कारण लिखा। నేను అక్కడ నాకు ఆ ప్రశ్నకు జవాబు తెలియదు, అయినా కానీ అక్కడ నేను జవాబు రాశాను. ప్రశ్న వస్తే मैंने सोचा నేను అనుకున్నా पेड़ पे से फल गिरता है ఇక చెట్టు నుంచి పండు కింద పడుతుంది. तो जमीन पर ही गिरेगा, పడితే కిందనే పడుతుంది కదా, నేల మీద కదా పడుతుందా? ऊपर थोड़ी जाएगा। ఇక పైన పోద్దా? इतना समझ में नहीं आता है। అరే వాళ్ళకి ఇంత అర్థం కాదా तो అనిపించాను. मैंने लिखा, నేను రాశాను, सर సార్ जब पेड़ पे చెట్టు ఉన్నది, फल होता है, చెట్టు ఉన్నది, ఆ చెట్టుకి ఎప్పుడైతే పండు తగులుతుందో समझ लो मैंगो का फल है, అనుకోండి ఏది మామిడికాయ, और वो बड़ा होता है, అది పెద్దగా అవుతుందో तो वो उसमें बहुत ही जूस होता है, उसमें रस हो जाता है, దాంట్లో మంచి ఏది రసం ఉంటుంది, तो उसका वजन बढ़ जाता है, దాని యొక్క బరువు ఎక్కువైపోతుంది. और जो ब्रांच पर है वो बहुत पतली रहती है। అక్కడ మీకు తెలుసు కదా, దాని కొమ్మ ఏదైతే తగులు కదా సన్నగా ఉంటుంది, అది చిన్నగా ఉంటుంది దాని కొమ్మ, పండు మాత్రం పెద్దగా అయిపోతుంది. धीरे धीरे उसका वजन बढ़ जाने से మెల్లమెల్లగా దాని బరువు పెరగడం ద్వారా वो डाली उसको पकड़ नहीं रख सकती है, ఆ ఒక ఏది కొమ్మ ఏదైతే ఉన్నదో దాన్ని పట్టుకోవడానికి అవ్వదు. దానికి एक टाइम पे वो टूट जाता है, అప్పుడు ఏమైతుంది అంటే అది ఇరిగిపోతుంది. और इसलिए नीचे आता है, అందుకే అది కింద వస్తుంది, और नीचे आता है, ఇంకా కింద వస్తుంది. और उसको कुछ आधार नहीं मिलता है, దానికి వేరే ఏ ఆధారం దొరికినందున इसलिए जमीन पर पड़ता है। అందుకే కింద పడుతుంది. सिंपल, సింపుల్ అని చెప్పేసాను. सर ने दिया 0 0 0, సార్ అయితే 0 0 అని 3 జీరోలు వేసాడు నాకు. रिजल्ट के टाइम पे ఆ రిజల్ట్ సమయంలో मेरे को आगे बुलाया, सीरीज आगे आ जाओ। ఆ రిజల్ట్ టైంలో నన్ను పిలిచాడు, సిరీస్ ఇట్రా ముందురా అని చెప్పి పిలిచాడు. ये कारण जो है कि पेड़ पर से फल नीचे के ऊपर गिरता है, इसका जवाब सीरीज ने क्या लिखा है, पूरे क्लास वाले सुनो। ఒకసారి పిలిచేసి అన్నాడు, అంటారే ఎందుకు చెట్టు నుంచి పండు ఇరిగిపోతే కింద ఎందుకు పడుతుందో
ఇక మా సిరి చెప్పాడు, దాని జవాబు చెప్తాడు, బాగా వినండి రా అని చెప్పేసి అన్న. मैं सोचा क्या बात है, నేను అనుకున్నా ఎంత సంతోషం, ఎంత గ్రేట్. मेरा जवाब इतना अच्छा है। నా ఒక ఆన్సర్ ఇంత బాగుందా पढ़ने को बोलते సార్? मैं पूरा पढ़ा, అప్పుడు నేను ఏం చేశాను, నేనే చదివాను మొత్తం. सब लोग ताली बजाए। అందరు సపోర్ట్ కొట్టారనమాట. मैं सोचा क्या बात है, पर जीरो क्यों दिया। అరే ఇంత అందరు సపోర్ట్ కొట్టారు, ఎందుకు నాకు 0 ఇచ్చాడు? फिर एनुअल एग्जाम आ गया, దాని తర్వాత ఇప్పుడు యాన్యువల్ ఎగ్జామ్స్ వచ్చేసినాయి. फिर से वही प्रश्न आ गया, మళ్ళా అదే ప్రశ్న వచ్చేసింది. एक पसीना आ गया मेरे को। అప్పుడు నాకు ఈ చెమట వచ్చేసింది అనమాట. मुझे मालूम नहीं पड़ता है, అరే నాకు అర్థం కావట్లేదు, मैं मूर्ख हूँ నేను పిచ్చోడా कि सारे मूर्ख है। సార్ పిచ్చోడా? ये एक बार समझाया, पूरा क्लास में समझाया, फिर भी समझते नहीं। అరే నేను ఒకసారి రాశాను, క్లాస్లో అందరికీ చెప్పాను, అయినా కానీ అర్థం కావట్లేదు. शायद कुछ अच्छा लिखना पड़ेगा। అయితే ఇంకా కొంచెం మంచిగా రాయాలేమో. मैं बोला सर, సార్ जब एक पेड़ पे फल आता है, అప్పుడు నేను ఆన్సర్ ఏం రాశానంటే, సార్ ఒక చెట్టుకు పండు వచ్చినప్పుడు मैंगो का फल है, అక్కడ అది ఏది ఆ మామిడికాయ, और जब वो बड़ा होता है, ఎప్పుడైతే అది పెద్దగా అవుతుందో उसमें बहुत जूस हो जाता అప్పుడు है, అది ఏది రసం ఎక్కువ బరువు उसका ఎక్కువైపోతుంది, वजन बढ़ जाता है। అప్పుడు బరువు పెరిగిపోతుంది. डाली छोटा सा डाली पे वो है, అది చిన్న కొమ్మకు అది తగిలి ఉన్నది, उसका वजन वो उठा नहीं सकती ఆ है, కొమ్మ ఒక దాని బరువు అది తట్టుకోదు. इसलिए एक समय पे टूट जाता है, అప్పుడు ఒక సమయంలో అది ఇరిగిపోతుంది, वो नीचे आता है, అది కింద వస్తుంది, फिर नीचे आता है। మళ్ళా కింద వస్తుంది. और ఇంకా अगर आपको नीचे नहीं पड़ने देना है, అగర్ మీరు గనక దాని కింద పడవద్దని మీరు అనుకుంటుంటే, आपका जो टेबल है ना वो बहुत अच्छा है, మీ టేబుల్ ని చూసారా, అది చాలా బాగుంది, वो टेबल वहां रख देते, ఆ టేబుల్ అక్కడ పెట్టేసేయండి, मैं उस पर खड़ा रहूंगा, నేను అక్కడ ఆగుతా, और उसको एक बैग में पकड़ लूंगा, నేను అక్కడ ఆగి ఒక బ్యాగ్ లో పట్టుకుంటా, ताकि वो नीचे गिरेगा ही नहीं। తద్వారా అది కింద పడదు. ऐसे जवाब लिख, ఆ రీతిగా నేను ఆన్సర్ రాశాను. फिर से 0 मार्क्स। మళ్ళా 0 వచ్చేసింది అనమాట. ऐसा मेरा जीवन था। నా జీవితం ఈ రీతిగా ఉండే. आज भी मेरी बीवी कहती है, ఈ రోజు కూడా మా భార్య అంటది, बहुत ही भोले हो। నా భార్య అంటే నువ్వు చాలా అమాయకుడివి అంటది. बट ओनली वन थिंग, एक ही ज्ञान मेरे को मिला है, కానీ ఒక్క జ్ఞానమే నాకు దొరికింది, यीशु मुझे मिला है। యేసయ్య అనే జ్ఞానం నాకు దొరికింది. हालेलुया। హల్లెలూయా. मुझे एक ही समझ में आया है, यीशु में जीवन है। నాకు ఒకటే అర్థమైంది, అదేంటంటే యేసు క్రీస్తు యందు జీవం ఉన్నది. यीशु ने मुझे पढ़ाया, యేసు ప్రభువారు నన్ను చదివించారు. मैं एमकॉम तक पढ़ पाया, నేను ఎంకామ్ చదివాను అనమాట. मैं फिर एमएसडब्ल्यू भी किया, నేను మరలా ఎంఎస్డబ్ల్యూ కూడా చేశాను, डिप्लोमा इन मार्केटिंग मैनेजमेंट किया, డిప్లొమా ఇన్ మార్కెటింగ్ మేనేజ్మెంట్ లో కూడా చేశాను, बाइबल कॉलेज भी किया, బైబిల్ కాలేజ్ కూడా చేశాను, बैचलर ऑफ थियोलॉजी किया, లెక్చర్ ఆఫ్ థియాలజీ కూడా చేశాను, इसमें डॉक्टरेट किया, దాంట్లో డాక్టరేట్ కూడా చేశాను. अभी सेक्युलर एमएसडब्ल्यू में, मतलब सोशल वर्क में ఇప్పుడు నేను సోషల్ వర్క్ లో मैं डॉक्टरेट कर रहा हूँ। నేను డాక్టరేట్ చేస్తున్నాను. చప్పట్లు కొడదాము. Praise the Lord. హల్లెలూయా. प्रभु को महिमा मिले, పడండి. प्रभु को महिमा मिले, ప్రభు దేవునికి మహిమ కలుగును గాక. हमारे सूखे जीवन को, మన ఒక ఎండిన ఒక జీవితాలను, हमारे निर्बल जीवन को బలహీన జీవితాలను यीशु के पास लेके आए, మనము ఆ ఒక జీవితాలను యేసు వైపు తీసుకొద్దాం. हमारे आंसुओं के जीवन को, మనము ఇది కన్నీటిమయమైన జీవితాలను, पाप से भरे हुए जीवन को పాపంతో నిండి ఉన్న జీవితాన్ని आज हम यीशु के पास लेके आए, మనము యేసుక్రీస్తు దగ్గర తీసుకురావాలి. उसके लहू से हम शुद्ध हो जाए, ఆయన ఒక రక్తములో వట్టి మనం అందరం పరిశుద్ధులమైతాం. वो नया जीवन देंगे, ఆయన మనకు కొత్త జీవితాన్ని ఇస్తాడు, वो सुंदर पवित्र जीवन देंगे, ఆయన మనకు సుందరమైన అందమైన పవిత్రమైన జీవితాన్ని हमारा ఇస్తాడు. परिवार आशीषित होगा, మన ఒక కుటుంబం ఆశీర్వదింపబడుతుంది. परमेश्वर का वचन हमें आशीषित करेंगे, దేవుని యొక్క ఒక వాక్యమే మనల్ని हम परमेश्वर की అందరినీ संगति में ఆశీర్వదింపడేలాగా. रहे, మనము దేవుని సన్నిధిలో ఉందాం, हम परमेश्वर को प्यार करें। దేవుని మనం ప్రేమించేవారుగా ఉందాం. आज कितने सारे लोग, ఈ రోజు ఎంతో మంది शैतान ने उनको मोबाइल दे दिया, సాతాను ఏం చేశాడు, వాళ్ళకు మొబైల్ ఇచ్చేసాడు, स्मार्टफोन दे दिया, స్మార్ట్ ఫోన్ ఇచ్చేసాడు. बाइबल को प्रेम करने से ज्यादा వారు దేవుని యొక్క గ్రంథాన్ని ప్రేమించడం కంటే मोबाइल को प्रेम करने लगे हैं, ఏది ఫోన్ ని ఎక్కువ ప్రేమించేవారు ఉన్నారు. और जीवन सूखा हो जाता है। వారి యొక్క జీవితాలు ఎండిపోయిన జీవితాలుగా అయిపోతున్నాయి. परमेश्वर के वचन एजिकियल को मिले, దేవుని యొక్క వాక్యము ఇది కూడా ఎప్పుడైతే ఎజికేలుకు దొరికిందో, पहले पानी यहाँ तक था, అక్కడ నీళ్లు ఎక్కడైతే చీలమండల వరకు
ఉండే, फिर घुटनों तक आया, అది మోకాల వరకు వచ్చినది, फिर यहाँ तक कमर तक आ गया, నడుము వరకు వచ్చినది, फिर यहाँ तक पानी आने लगा। మొత్తం పై వరకు వచ్చేసింది. आज उल्टा हो रहा है। కానీ ఈ రోజు ఏమైతుందంటే రివర్స్ అవుతుంది. मोबाइल में, మొబైల్లో, संसार में, సంసారంలో, पाप में, పాపంలో यहाँ तक पानी था, ఇక్కడ వరకు నీళ్ళు ఉండే, इतने तक प्रभु की उपस्थिति में हम आनंद ले सकते थे। అప్పుడు దేవుని బిడ్డలారు ఇక్కడ వరకు మనం దేవుని యొక్క సన్నిధిలో फिर यहाँ ఆనందించాం. गया, ఇప్పుడు రివర్స్ అవుతుంది అన్నమాట. ఇక్కడ నుంచి कम పోయి ఇక్కడ हो వరకు गया। నీళ్ళు ఇక్కడ వరకు వచ్చేసింది, फिर తక్కువైపోయింది, यहाँ गया, ఇంకా తక్కువైపోతున్నది. अरे थोड़ा थोड़ा मसीह जीवन लग रहा है, ఇప్పుడు మనం క్రైస్తవ జీవితం మనం కొంచెం కొంచెమే అనుభవిస్తున్నాం. अब फिर यहाँ तक आ गया, ఇంకా కిందకి అయిపోయి అక్కడ చీల अरे మండ వరకు थोड़ा सा मसीह जीवन मिल रहा ఇంకా है। చిన్నగా అయిపోయింది అనమాట క్రైస్తవ कारण क्या జీవితం. है? ఎందుకు? దాని యొక్క కారణం ఏంటి? फिर हम दुखी हो जाते हैं అప్పుడు మనం చాలా దుఃఖభరితం అయిపోతాం. परमेश्वर की उपस्थिति में, దేవుని యొక్క సన్నిధిలో आशीष है, ఆశీర్వాదం ఉన్నది, जीवन है, జీవితం ఉన్నది, జీవం ఉన్నది, बहुतायत का जीवन है, ఆనందభరితమైన జీవితం. उसमें आगे बढ़ना है। దాంట్లో మనం ఇంకా ఎక్కువగా ముందుకు సాగాలి ఉన్నది. सर ने डिसाइपलशिप सेमिनार लिया, డానియల్ జన్మం గారు మళ్ళీ డిసైపుల్షిప్ సెమినార్ అంటే శిష్యరిక తరగతులు చేశారు. प्रभु कन्या को लेने आने वाले हैं, बेबी विश्वासी को लेने नहीं आने वाले। ఆయన ఆ సెమినార్లో మేము చూసాం ఏంటంటే ప్రభువు పెళ్లి కుమార్తెని తీసుకురావడానికి వస్తున్నాడు, ఏది అమ్మాయిని, చిన్న అమ్మాయిని తీసుకుపోవడానికి రావట్లేదు. हमें आगे बढ़ना है, మనం ఎదగాలి ఉన్నది. हमें परमेश्वर के जीवन को लक्ष्य रखना है। మన ఏది క్రైస్తవ జీవితం దేవుని జీవితం మీద అంటే దేవునిలో జీవించాలి, అలాంటి జీవితం మీద మనం గురి పెట్టాలి ఉంది. संसार के सुख के लिए परमेश्वर के जीवन को खोना नहीं है। దేవుని బిడ్డలారా చూడండి, ఈ యొక్క లోకంలో ఉన్న ఆనందం కోసము దేవుని యొక్క ఆనందాన్ని మనం పోగొట్టుకోకూడదు. पर यदि हम परमेश्वर के राज्य को ढूंढेंगे, उसके धर्मीपन को ढूंढेंगे और सारी बातें हमारे लिए भलाई परमेश्वर बरसाएंगे। ఎప్పుడైతే మనం దేవుని నీతిని, దేవుని రాజ్యాన్ని వెతుకుతామో దేవుడు తన ఒక నీతిని మన మీద కుమ్మరిస్తాడు. ये मैसेज 2 घंटे का है, ఈ యొక్క వర్తమానం ఏదైతే నేను చెప్పానో అది 2 గంటల వర్తమానం అన్నమాట. तो फिर कभी प्रभु लाएंगे మరలా దేవుడు ఎప్పుడైతే మీ మధ్యలో మరలా నన్ను తీసుకొచ్చినప్పుడు तो आगे जाएंगे। ఇంకా అప్పుడు నేను ఈ యొక్క వాక్యాన్ని ఇంకా కొనసాగిస్తాను. पर आज पहले ही पॉइंट पे ఈరోజు మొదటి ఒక అంశంలో हम समाप्त कर दें। మొదటి అంశంలోనే ఈరోజు మనం ముగిద్దాం. हम अपनी आंखों को बंद करें, మనము మన కళ్ళను మూసుకుందాం. प्रभु के पास आए। ప్రభు ఒక సన్నిధిలోనికి మనము ప్రభులో ముందుకొద్దాం. हालेलुया, హల్లెలూయా. परमेश्वर, దేవా हम तो मनुष्य है, మేమందరం మనుషులమయ్యా. प्रभु आपके चरणों में आते हैं। ప్రభువా నీ సన్నిధిలోనికి మేము వస్తున్నామయ్యా. हाँ, आज आपने हमें बात किया है प्रभु। ప్రభువా ఈరోజు మీరు మాతో మాట్లాడారయ్యా. प्रभु हम पानी की तरह प्रभु वो जीवन को चाहते हैं प्रभु। నిజంగా ప్రభా నీళ్ళు వలె ఆటి యొక్క జీవితాన్ని మాకు కావాలి ప్రభువా. वो हिरनी जैसे पानी के स्रोत के लिए कितनी प्यासी होती है, ప్రభువా ఏ రీతిగా దుప్పి నీటి వాగుల కొరకు ఎంత ఆశ కలిగి ఉంటుందో वैसे ही प्रभु हम आपको प्यार करते हैं। అట్టి రీతిగానే దేవా మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నామయ్యా. पर कई बार ప్రభువా మేము ఎన్నో మార్లు शैतान हमें आपसे दूर कर देता है। సాతానుడు ఇదిగో మమ్మల్ని నాయన నీ నుండి ఎంతో దూరం చేశాడు. कई बार ఎన్నో సార్లు हमारी चिंताएं, మా ఒక చింతలు हम आपसे दूर हो जाते हैं। మేము నాయన మీ నుండి దూరం అయిపోతున్నామయ్యా. पर आज हम आपके चरणों में आते हैं। ప్రభువా ఈ రోజు అయితే నాయన మేము నీ సన్నిధిలో నీ आज యొక్క से పాదాల దగ్గర प्रभु, వస్తున్నాం. ఈ రోజు నుండి मैं आपके जीवन को, నా జీవితాన్ని वो जीवन के पानी के नदी को, ప్రభువా నేను నాయన మీరిచ్చే జీవితాన్ని ఆ ఒక జీవ జలమును मेरे हृदय में प्रथम स्थान देता हूँ। ప్రభువా నా హృదయంలో దాన్ని నాయన మొట్టమొదటి స్థానాన్ని నేను ఇస్తా. मैं ये तय करता हूँ ప్రభువా నేను ఒకటి నిర్ణయం చేసుకుంటున్నానయ్యా. कि आज से నేను ప్రభువా ఈ రోజు నుండి मेरे हम जीवन के अंत तक నా ఒక జీవితం ఒక తుది వరకు मैं इस जीवन से दूर नहीं जाऊंगा, ప్రభువా ఈ యొక్క జీవితం నుండి క్రైస్తవ జీవితం నుండి నేను దూరం పోరయ్యా. पर मैं उसमें आगे बढ़ूंगा। కానీ ప్రభువా నేను ఇంకా ఈ యొక్క జీవితంలో నేను ముందుకు సాగుతా. मेरे परिवार को आगे बढ़ाऊंगा। నా ఒక కుటుంబాన్ని ముందు సాగిస్తా. प्रभु आप मुझे सहायता कीजिए, ప్రభువా మీరు నాకు సహాయం मेरे దయచేయండి. परिवार को सहायता నా कीजिए। కుటుంబానికి సహాయం చేయండి.
प्रभु आपने हमसे बात किया, ప్రభువా ఈరోజు మీరు మాతో మాట్లాడారు. इसलिए आपका धन्यवाद ప్రభువా మీకు వందనాలు. यीशु के नाम से, యేసుక్రీస్తు ప్రభుల పేరిట आमीन। వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. प्रभु का धन्यवाद దేవుడు మీ అందరిని దీవించును గాక. और प्रभु का दास पास्टर साहब के लिए, रमेश सर के लिए भी धन्यवाद, రమేష్ గారు కూడా వందనాలండి. एंड पास्टर डैनियल सर డానియల్ జంగ గారు బట్టి కూడా परिवार వందనాలు. के लिए धन्यवाद। ఆయన కుటుంబాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. थैंक यू सो मच। థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. హల్లెలూయా. మంచిది దేవుని బిడ్డలారా. మళ్ళీ ఈ మంచి సమయంలో అన్న మీరు ఏదైనా చెప్తారా? ఓకే, చివరి ప్రార్థన అయితే చేయండి. దేవుని బిడ్డలారా, అందరం ఉన్న పాటని తలలో ఉంచుతాం. చివరి ప్రార్థన చేసుకుందాం. అన్నగారు మనల్ని ప్రార్థనలో నడిపిస్తాం. పరలోకమందున్న మా ఈ ఉదయకాల సమయమున మీ దాసులను మీరు నిలబెట్టుకొని మీరు మాట్లాడిన మాటల కొరకే వందనాలు. ఎహెచ్కేల్ గ్రంథము 47వ అధ్యాయంలో ఆ యొక్క నీటిలో పాదాల మట్టుకు మేమున్నామా, మోకాళ్ళ మట్టుకు మేమున్నామా, నడుముల అంచు వరకు మీలో ఉన్నామా, లేదా ఈత కొట్టే రీతిగా మరి నీటిలో మునిగే స్థాయిలో ఉన్నట్టుగా విశ్వాసంలో ఉన్నామా అని మీరు మమ్మల్ని ప్రశ్నించారు దేవా. మరి అదే మాదిరిగా లోకము, పాపము, లోక సంబంధమైన జీవితము, ముఖ్యంగా టెక్నాలజీ, మొబైల్ ఫోన్స్ మీలో మేము అతి తక్కువగా ఉండేలాగా చేస్తున్నాయని మేము నేర్చుకున్నాం. ప్రియ తండ్రి, మా జీవితాల్లో మీరే మాకు జీవమై ఉన్నారు. మీ వాక్యమే మాకు జీవమై ఉన్నది. మీ వాక్యం మాలో లేనప్పుడు మేము పసిపిల్లలాగే ఉంటామని కూడా విన్నాం. తండ్రి, కూడి వచ్చిన స్థానిక సంఘం అందరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మేము కూడా మీ దాసులతోనూ దేవా మరి ఈ యొక్క చక్కటి సంఘంతో కలిసి ఆరాధించే కృపను మీరు మాకు ఇచ్చినందుకే వందనాలు. ఉదయకాల సమయమున ఆరాధనలోను అలాగే మా వ్యక్తిగత జీవితాలను పరిశీలన చేసుకోవడానికి మీరు చూపుతున్న కృప కొరకే వందనాలు దేవా. అనేక మార్లు మీ ద్వారా మేలు పొందట్లేదని అనేక సార్లు మేము చింతిస్తూ ఉండొచ్చు, కానీ మీరు మాతో మాట్లాడినారు. మీలో, మీ జీవవాక్యములో, మీ జీవజల నదిలో, మీ సన్నిధిలో, మీ స్థానిక సంఘంలో, వాక్యంలో, ప్రార్థనలో ఎడతెగక ఆదిమ సంఘం వలె మేము నిండా మునిగి ఆ యొక్క జీవజల నదిలో ఈతలు కొట్టేటువంటి స్థితిలో మేము ఉండడానికి సహాయం చేయండి. కొంచెం విశ్వాసము తండ్రి మరి అధికమైన ప్రతిఫలాన్ని దయచేయదు. కాబట్టి అధికమైన విశ్వాసము, అధికమైన పవిత్రత, అధికమైన భక్తి, అధికమైనటువంటి త్యాగం, అధికమైనటువంటి మీ కొరకై నిలబడి, మీ కొరకై సువార్తను ప్రకటించి, మీ కొరకై వ్యక్తిగత జీవితాల్లో, కుటుంబాల్లో దేవా మేము చేస్తున్న పనుల దగ్గర నమ్మకస్తులుగా మేము జీవించి మీ వాక్యంతో, మీ సన్నిధితో, మీ పరిశుద్ధాత్మతో నింపబడ్డ వారిగా బ్రతుకుటకు నాకు మాకందరికీ సహాయం చేయండి దేవా. మీ దాసులను, ఈ యొక్క అపోస్తలిక సంఘమును మీరు దీవించి ఆశీర్వదించండి దేవా. ఆ మాదిరిగా మేమందరము మీ నిత్యమైన రాకడ కొరకై, పరలోకపు రాజ్యము కొరకై, రెండవ రాకడ కొరకై ఆసక్తితో, అత్యాసక్తితో ఎదురు చూసేటువంటి బిడ్డలుగా ఉండటకు కృపను దయచేయమని ఈ సమయాన్ని అంతటినీ మీ చేతులకు అప్పగించుకుంటూ తర్వాత జరగబోతున్న రెండవ ఆరాధనలో కూడా మీ దాసులను బలపరిచి మీరు వాడుకొని మహిమ పొందమని క్రీస్తు యేసు ప్రభు నామం ద్వారా ప్రార్థించి స్తుతించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. మన యేసు క్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మనుని ఆదరణీయ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం కూడి వచ్చిన ప్రతి బిడ్డలతోనూ, మరి ముఖ్యంగా వాక్యోపదేశం చేసిన దేవుని దాసులు శిరీష్ గారిని, ఆయనని తీసుకొచ్చిన డానియల్ జనగమయ్య గారిని, ఆయన కుటుంబాన్ని, పరిచర్యను దేవుడు దీవించి సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక. దేవుడు మీ అందరిని దీవించునుగాక. దేవుడు మీ అందరిని ఆశీర్వదించునుగాక. మీ గిన్నె నిండి పొరులునుగాక. చిరకాలం మీరు యెహోవా మందిరంలో నివాసం చేసేవారిగా మీరు అందరుగాక. మీ బ్రతుకు దినంలన్నీ కృపాక్షేమములే మీ వెంట వచ్చునుగాక. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ లార్డ్.